బుల్డోజర్ల సప్పుడైతే తగ్గింది. శనారం ఐతారం వచ్చిందంటే బండ్లు దిగుడే రప్పరప్ప కూలగొట్టుడే ఉంటుండే. మరి బిల్డింగ్ కు మార్కు పడ్డదంటే జంబో మిషన్ రావాల్సిందే. 5-6 అంతరాల బంగ్లా కూడా చూస్తుండగానే పొతం పెట్టేది. షెడ్లు గోడౌన్లు సుత ఇడుసుడన్న ముచ్చటే లేదు. అయితే చెరువులను చక్కగా చేయాలని సురువు చేసిన కార్యంలా పేదోళ్లకు నష్టం కావద్దు కదా, గందుకే ఈ నిర్ణయం చేసిండ్రు. జరంత నిమ్మలవడ ముచ్చటైందంటే ఈ జులైకి ముందు కట్టిన బంగ్లాలు హైడ్రా కూల్చదట. పర్మిషన్ లేకుండా బిల్డర్స్ రూల్స్ తప్పి కట్టి తెలివకెవలన కొనుక్కున్నా అసొంటి ఇండ్ల తెరువు ఓమని చెప్పేసిండు కమిషనర్ రంగనాథ్ సారు. అంటే హైడ్రా వచ్చినాక రూల్స్ తప్పితే వాళ్ళ సంగతి చూస్తురన్నట్టు. ఎఫ్టీఎల్ జాగని బఫర్ జోన్లు ఉన్నామని మాకు తెలియదు, వాళ్ళు అమ్మిండ్రు మేము కొన్నాం, కట్టుకుంటానికి అప్పుడు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఊలుస్తామంటే ఎట్లా అని పంచాయతీలు కాబట్టే గందుకే గిట్లా డిసైడ్ చేసిరన్నట్టు. అయితే ఈ లెక్క ఇండ్లకు మాత్రమే. దుక్నాలు, షెడ్లు, కంపెనీలు, ఫామ్ హౌస్లు, రిసార్ట్లకు నడవది. బరాబర్ కూల్సుడే కట్టింది ఎప్పుడైనా. అంతేకాదు దొంగ పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల పని కూడా పడతారట. సిటీలా ఏడేడ చెరువులున్నాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎంతుంది, ఎంత కబ్జాలైనాయి, ఏం బిల్డింగ్లు కట్టినరో లెక్కలు తీసే కార్యం రువ్వడిగా నడుస్తాంది. అంతా మంచిగానే ఉన్నది గాని మరి కూలగొట్టిన ఇండ్ల సంగతేంది? ఇదేదో ముందే ఆలోచన చేస్తే కాకపోయిందా? అంటే మనిషికో దిక్కు మరలవడ్డాక ప్రతిపక్షాలు ప్రశ్నించినాక ఎనకపట్టు పట్టిరన్నట్టు.